దిగ్దర్శకులే ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్తుంటే, రిలీజ్ అయ్యాక మీ అందరూ ఎంతటి ప్రభరతం పడుతుంటే నా పుత్రోత్సాహానికి అద్దులు లేవు, ఎల్లలు లేవు. అసలు ఆ ఆనందానికి అత్తే లేదు. అందుకే ఎదురుండెళ్ళి ఏవయ్యా ఇద్దరా, నేను కూడా ఒక వీడియో చేసుకుంటారు, పర్మిషన్ ఇవ్వమని అడిగాను. ఆయన సరేనండి చేసుకోండి, అంతకంటే ఏమిటి అని అన్నారు. ఈజ్ ఎ గుడ్ జెంటిల్మెన్, చాలా మంచి పడతారు. అలాగే నారదుడు కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తానని చెప్పాడు. ఇంకా చేద్దామని అనుకున్నాను. నిజానికి ఈ సినిమా రిలీజ్కి ముందు మా వాడు యువ సామ్రాట్ అవుతాడని, కింగ్ అని మీ చేత అనిపించుకుంటాడని నేను ఏనాడు అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు. కానీ అది జరిగింది. ఆ అబ్బాయి రాము, అదే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, అప్పట్లో కళ్ళజోడు పెట్టుకునేవాడు. ఈ సినిమా ఇదండి కథ అని నాకు చెప్పాడు. నేను ఏమన్నానంటే, ఏమయ్యా అబ్బాయి, ఈ సినిమా గొప్పగా ఏమీ లేదు కానీ కొత్తగా ఉందని చెప్పాను. సిన్సియర్గా తీస్తే ఆడుతుందని కూడా చెప్పాను. సినిమా అంతా అయిపోయాక ప్రసాద్ ల్యాబ్స్లోనో రామారాయుడు ల్యాబ్స్లోనో నాకు ఈ సినిమాని వేసి చూపించాను. ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో మన ఊహల కథదని నేను చెప్పాను. ఎవరూ నా మాట నమ్మలేదు. కానీ అదే జరిగింది. ఈనాటికి నా మాటే నిజమని రుజువై ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్.